బంగారు వెండి ఆభరణాలు దొంగతనం చేయడం ఒకప్పటి పద్ధతి. ఇప్పుడు మాత్రం ఏది దొరికితే దాన్ని దొంగిలించడం, అందిన కాడికి అమ్ముకోవడం నయా ట్రెండ్గా మారింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జన్కంపేట్ గ్రామంలో 5వ వార్డులో మంచినీటి సౌకర్యం అందించే నల్లల ఐరన్ పైపులను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఈరోజు ఉదయం కాలనీ వాసులు నీటి కోసం నల్లల వద్దకు వెళ్ళగా నల్లలు లేని విషయాన్ని గమనించి ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఉదయం నీటి సౌకర్యం లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురి అయ్యారు. ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ వెల్మల విజయ్, ఎంపీటీసీ మంద సంజీవుల దృష్టికి కాలనీ వాసులు తీసుకువెళ్లగా నల్లలను పరిశీలించి సర్పంచ్, ఎంపీటీసీలు వెంటనే చర్యలు చేపట్టి గ్రామస్తులకు ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలియజేశారు. మొత్తం గుట్టలకి పెట్టుకొని పోయి పైప్ పెట్టుకుని పేను ఊరగొట్టి పట్టుకుంటున్నాం. ఏం చేయాలి బిడ్డే? మాకు అంత బాధ ఉంది. 5వ వాడకున్నంత బాధ ఏ ఏడ లేదు. ముఖ్యంగా చెప్తున్నా, మాకు నీళ్ళ ప్రాబ్లం బాగున్నది. అంత ఆడోళ్ళమే ఉన్నాము. మొగోళ్ళు లెక్క లేరు, పట్టించుకోరు కూడా. మళ్ళా మొగోళ్ళు లెక్క నీళ్ళుంటే ఇంటింటి కనెక్షన్ ఇవ్వమంటే అందరికి చదిరిపోయి ఏం సామాన్లు పడితే ఒక 5 పైపులు తీసుకొచ్చి అన్ని జైలు చేసి పెట్టేసి కదా. మోమన్స్ని పెంచుకొని కొద్ది తగ్గేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తామంటే ఏమైనా సామాన్ పైసలు కావాలంటే తీసుకోవాలి. సామాన్లు తీసుకుని అవి దగ్గర ఇస్తాను. అవి ఇప్పుడు సాయంత్రం 3 గంటలకి నైట్ 3-4 గంటల టైంలో 4 గంటల మాది జన్కంపేట్ గ్రామము. మా గల్లీ 5వ వార్డు నంబరు. మా ఏరియాలో దాదాపు ఒక 6-7 నల్లలన్నీ అర్ధరాత్రి అంటే 3 తర్వాత ఎవరో వ్యక్తి, తెలియని వ్యక్తి వచ్చి 6-7 నల్లలు పీక్కొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం చేస్తే చూసడానికి నల్లలు లేవు, నీళ్ళు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది. తక్షణమే నీళ్లు కావాలని మేము కోరుతున్నాము. మేము ఈ విషయాన్ని మా గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళాము. సర్పంచ్ గారు వచ్చారు. సర్పంచ్ కూడా మాకు అంతా పరిశీలన చేశారు. మేము మీకు తక్షణమే నీళ్ళని అందిస్తామని చెప్పడం జరిగినది.